అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాము. ధనుసు రాశి వారికి నవంబర్ 11 అనగా మంగళవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాం. అయితే ధనుసు రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఏమైనా ఉండరు కదా, అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేకపోవడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయడము, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ పెద్దమ్మ తల్లి జ్యోతిష్యాలయం అండి. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఒకసారి మన గురుగారు సంప్రదించండి. అండ్ మన గురుగారు మీ సంప్రదించిన ఫోన్ నెంబర్ 9764639967. చాలా నమ్మకమైన గురుగారు అండి. మన గురుగారు స్త్రీ పురుష వశిక చెట్లో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారండి. ఒక్కసారి ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుకండి, ఈ రాశి వారు రేపటి రోజున ఏ పని చేసినా జాగ్రత్తగా ఆలోచించి అడుగులు వేయటం అయితే చెప్పదగిన సూచన అండి. రేపటి రోజు చెప్పాలంటే కొన్ని గ్రహాల ప్రభావం అనేది బలంగా ఉండబోతుంది. అందులో మొదటిది గురువు అంటే బృహస్పతి. ఈ రాశికి ఏంటంటే రేపటి రోజున చాలా అద్భుతమైనటువంటి మంచి శుభవార్తలు గడించే విధంగా గురువు మీకు బాగా ఉపయోగపడతాడు. అయితే కొన్ని సంచలనమైన శుభవార్తలు రేపటి రోజు సాయంత్రం ఉండబోతున్నాయి. అయితే కొంత మీకు తెలియకుండా కోపం, ఆవేశం పెరుగుతాయి. మీరు సాధారణంగా చాలా ప్రశాంతంగా ఉన్నటువంటి వ్యక్తులే అయినప్పటికీ ఏంటంటే చిన్న చిన్న విషయానికి మీకు విపరీతమైన కోపం అనేది రేపటి రోజు రావచ్చు. అలాగే ఆఫీస్లో మీ కింద పనిచేసే వాళ్ళు చిన్న తప్పు చేసినా, లేదంటే ఇంట్లో పిల్లలు అలరి చేసినా, లేదంటే ట్రాఫిక్లో ఎవరైనా కానీ అడ్డం వచ్చినా మీరు వెంటనే ఏంటంటే రియాక్ట్ అయిపోయేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే మీ సహనాన్ని కోల్పోవడం అనేది చాలా సులభం అండి. ఈ కోపం వలన 2 రకాల నష్టాలు జరుగుతున్నాయి, గుర్తుపెట్టుకోండి. ఒకటి, మీ ఆరోగ్యం దెబ్బతింటుంది. అలాగే అనవసరమైనటువంటి కోపం పొద్దున వలన రక్తపోటు అనేది, బీపీ పెరగడము, నిద్ర సరిగా పట్టకపోవడం లాంటి సమస్యలు అనేవి మిమ్మల్ని బాధ పెడతాయి. అలాగే మీ యొక్క సంబంధాలు దెబ్బతింటాయి. అలాగే మీరు కోపంలో ఉన్నటువంటి మాటల వల్ల మీ ఆత్మీయులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు చాలా బాధపడవచ్చు. ఆ తర్వాత మీరు అయ్యో వారిని ఇలా అనవసరంగా అన్నానే అని చెప్పి బాధపడినా కానీ ఆ మాట తిరిగి వెనక్కి తీసుకోలేరు. కాబట్టి మీరు చేసినటువంటి మొదటి పని రేపటి రోజున మీ కోపాన్ని అదుపులో పెట్టుకోవడం. ఎవరైనా మిమ్మల్ని రెచ్చగొట్టినా కానీ మీరు మాత్రం ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఏదైనా విషయంలో కోపం వస్తుంటే మాత్రం వెంటనే అక్కడి నుండి 2 నిమిషాలు పక్కకు వెళ్ళి ప్రశాంతంగా గాలి పీల్చుకొని ఆ తర్వాతే మాట్లాడండి. కూల్గా ఉండడం అనేది రేపటి రోజున మీ విజయానికి మోటివేట్ అనమాట. రేపటి రోజున మీరు ఏదైనా సరే 1-2 సార్లు ఆలోచించుకొని జాగ్రత్తగా వ్యవహరించడం అయితే చెప్పదగిన సూచన చెప్పొచ్చండి. ఇక అలాగే మీకు ఇంకొచ్చరికి రేపటి రోజున కూల్గా ఉండటం అనేదే చెప్పదగిన సూచన. ఇక రేపటి రోజు మీ విజయానికి మోటివేట్ అండి. ఇక రెండవ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే కనుక, రేపటి రోజు శని భగవానుడు మీ రాశి వారికి చాలా మేలు చేయబోతున్నాడు. అంటే కుటుంబ పరంగా, అలాగే ఇల్లు, అలాగే సుఖం, అలాగే కలిగినటువంటి వాహనాలు సంబంధించినటువంటి విషయంలో శని భగవానుడు మీకు మంచి నిర్ణయాలు తీసుకునే విధంగా దారి చూపించబోతున్నాడు. చాలా లోతుగా రేపటి రోజున ఆలోచించి మరి నిర్ణయాలు తీసుకుంటే విజయం సాధిస్తారు. అలాగే తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోకూడదని రేపటి రోజున శని భగవానుడు మిమ్మల్ని హెచ్చరిస్తాడు. ఉదాహరణకు, మీరు రేపటి రోజున కొత్త ఇల్లు కొనాలని కానీ, లేదంటే మారాలని కానీ అనుకుంటే దానికి సంబంధించిన కొన్ని కాగితాలు, డాక్యుమెంట్లు సరిగా ఉన్నాయా లేదా అనేది 1-10 సార్లు చెక్ చేసుకోవడం అనమాట. లేదంటే ఒక కొత్త బండి కానీ, కారు కానీ కొనాలనుకున్నాను అనుకోండి, దాని గురించి కూడా పూర్తిగా రీసెర్చ్ చేసి నిజంగా అది మీకు అవసరమా కాదా అని చెప్పి ఆలోచించిన తర్వాతే కొనాలి. అంతేకాని పక్కింటి వాళ్ళు కొన్నారు కదా నేను కూడా కొంటా అని చెప్పి తొందరపడేసి మాత్రం అప్పు చేసి మరి ఏ వస్తువును కూడా కొనుగోలు చేయవద్దు. అలాగే ఉద్యోగం అనేటువంటి విషయంలో కూడా అక్కడ మిమ్మల్ని అంటే పై అధికారులు మమ్మల్ని తిడుతున్నారు, వెంటనే రిజైన్ చేద్దామని చెప్పి ఆవేశంగా నిర్ణయాలు తీసుకోవద్దు. కొత్త ఉద్యోగం వచ్చే వరకు పాత ఉద్యోగంలో ఓపికగా ఉండాలి. అలాగే శని భగవానుడు ఎప్పుడు కూడా మనల్ని కష్టపెట్టా అని చెప్పి అసలు చూడండి, కానీ మనల్ని ఒక క్రమశిక్షణలో పెట్టా అని చెప్పి మాత్రం ఓపిక, సహనాన్ని పరీక్షించా అని చెప్పి చూస్తూ ఉంటాడు స్వామి. ఈ పరీక్షల్లో కనుక మనం నెగ్గితే భవిష్యత్తులో మీకు తిరగనేది ఉండదండి. ఇవన్నీ కూడా ఇబ్బంది పెట్టేటువంటి గ్రహాలైనా అసలు మనం మంచి చేసేటువంటి, మనకు మంచి చేసేవేనా అంటే ఖచ్చితంగా ఉన్నాయండి. రేపటి రోజు ఏంటంటే మీకు రాహు 3వ ఇంట్లో, కేతు 9వ ఇంట్లో ఉండటం వల్ల చాలా శుభకరమైన ఫలితాలు మీరు పొందబోతున్నారు. అలాగే రేపటి రోజు మీకు సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా చాలా ఆచితూచి జాగ్రత్తగా అడుగులు వేస్తారు. సాయంత్రం లోపు మీకు తెలియనటువంటి సంచలనమైనటువంటి కొన్ని శుభవార్తలు కూడా వింటారన్నమాట.
మీకున్నటువంటి బద్ధకాన్ని పోగొట్టుకొని రేపటి రోజు చేసినటువంటి పట్టుదలతో చేసేటువంటి పని మీకు విజయకేతను ఎగరవేయడానికి మీకు బాగా ఉపయోగపడుతుందండి. అలాగే మాట్లాడేటువంటి పనులు అంటే మార్కెటింగ్ లాంటి రంగాల్లో ఉన్న వారికి రేపటి రోజున చాలా సహాయం అనేది అందబోతుంది. మీరు నలుగురిలో ధైర్యంగా మాట్లాడగలుగుతారు. అంతేకాకుండా దైవబలం అనేది రేపటి రోజు మిమ్మల్ని వెన్నంటే ఉండి రక్షిస్తుంది. అంటే మీకు తెలియకుండా ఒక అదృశ్య శక్తి అనేది మిమ్మల్ని రేపటి రోజు కాపాడుతూ ఉంటుంది. మీరు ఏదైనా పెద్ద సమస్యలు చిక్కున్నా చివరి నిమిషంలో ఎవరైనా వచ్చి మీకు సహాయం చేయడం కానీ అనుకోకుండా ఆ సమస్య నుండి బయటపడడం కానీ ఇటువంటివి జరుగుతాయండి. అలాగే రేపటి రోజు మీకు ఖచ్చితంగా కూడా ఏ పెద్దల యొక్క ఆశీర్వాదం అనేది పూర్తిగా దీవెనలు అనేవి రేపటి రోజు లభిస్తాయి. దైవభక్తి కూడా మీలో బాగా రెట్టింపు పెరుగుతుంది. ఇక మీ జీవితంలో ఒక విషయం గురించి వివరంగా తెలుసుకుంటారు. అలాగే ముందుగా డబ్బు ఆర్థిక పరిస్థితి రేపటి రోజున పర్వాలేదు అన్నట్లుగానే ఉంటుంది. అంటే విపరీతంగా డబ్బు వచ్చి పడిపోదు కానీ డబ్బుకు విపరీతమైనటువంటి లోటు అనేది లేకుండా ఉండదు. అలాగే మీ అవసరాలకు తగిన విధంగా డబ్బు అనేది రేపటి రోజు చేతికి అందుతుంది. ఖర్చులు కూడా బాగానే ఉంటాయి. ముఖ్యంగా ఇంటి కోసం అలాగే వాహనాల రిపేర్ల కోసం ఖర్చులు పెట్టవలసిన అవసరాలు కావచ్చు. అయితే శుభవార్తలు ఏంటంటే అప్పుల బాధతో చాలా కాలంగా ఇబ్బంది పడుతున్నటువంటి కొంతమంది వ్యక్తులకి రేపటి రోజున కొంత విముక్తి అయితే లభించబోతుంది. పాత అప్పులు తీర్చడానికి ఏదైనా కొత్త మార్గాలు అనేవి దొరకడం కానీ మీరు ఎవరికైనా కానీ ఇచ్చిన డబ్బు తిరిగి మరలా రావటం లాంటివి రేపటి రోజు జరగవచ్చు. దీనివల్ల ఏంటంటే మీరు మానసికంగా చాలా ప్రశాంతంగా ఫీల్ అవుతారు. ఇక కెరీర్ అంటే ఉద్యోగం వ్యాపారం విషయానికి వస్తే రేపటి రోజు విద్యార్థులకు అలాగే నిరుద్యోగులకు చాలా ముఖ్యమైనటువంటి సమయం అండి. మీరెంత కష్టపడితే అంత మంచి ఫలితం అనేది రేపటి రోజు మీకు వస్తుంది. కాబట్టి బద్ధకాన్ని పూర్తిగా విడిచిపెట్టి రేపటి రోజు చదివింది రేపటి రోజుకు వాయిదా పోయకుండా అని చెప్పి నిర్ణయించుకోండి. మీరు కష్టపడితేనే మీరు అనుకున్నటువంటి దానికంటే కూడా మంచి పొజిషన్ అలాగే మంచి ఉద్యోగాలు మీకు వస్తాయి. ఇక ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారు ముఖ్యమైనటువంటి విషయాల్లో నిర్లక్ష్యంగా ఉండకండి. ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు అలాగే ఆ కంపెనీ గురించి పూర్తిగా మీరు తెలుసుకొని ఆ తర్వాత మీరు వెళ్ళండి. బద్ధకంగా సమాధానాలు చెప్తే వచ్చినటువంటి మంచి అవకాశాలు కూడా చేజారిపోవచ్చు. కాబట్టి ఇప్పటికే ఉద్యోగులు ఉన్న వారికి రేపటి రోజు కొంచెం ఒత్తిడి ఉన్నా కానీ మంచి ఫలితాలే ఉంటాయండి. అలాగే మీపై అధికారులు మీ పనిని గుర్తిస్తారు. అలాగే మీకు ప్రమోషన్లు కానీ లేదంటే జీతం పెంపు లాంటి యొక్క శుభవార్తలు కూడా మీకు అధికంగా కనిపిస్తున్నాయి. అలాగే ఇది అంత సులభంగా ఏది కూడా మీరు దొరకనటువంటి కొన్ని సూచనలు అండి రేపటి రోజు తెలుసుకోబోతున్నారు. అంతేకాకుండా రేపటి రోజు మీరు తెలుసుకోవాల్సినటువంటి కొన్ని విషయాలు ఏంటంటే అనవసరమైన గొడవల జోలికి వెళ్ళకండి. కోపాన్ని ఎక్కువగా పెంచుకోకండి. మీరు ఎంత ప్రశాంతంగా ఓపికగా మీ పని మీరు చేసుకుపోతే మీకు అంత మంచిదండి. ఇక రాజకీయ రంగంలో ఉన్న వారికి కూడా రేపటి రోజున చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. కొత్త పదవులు కొత్త బాధలు వచ్చినటువంటి అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి. వ్యాపారం చేసేవారికి నెమ్మదిగా వ్యాపారం పుంజుకుంటుంది. అలాగే గత కొన్ని నెలలుగా డల్గా ఉన్నటువంటి బిజినెస్ కూడా రేపటి రోజున కొంచెం మెరుగ్గా నడవటము మీకు కనిపిస్తుంది. అంటే కొత్త కస్టమర్లు వస్తారు. వ్యాపారంలో మీకు భాగస్వాములు అంటే పార్ట్నర్స్ ఉంటారు కదా, వారితో చాలా జాగ్రత్తగా రేపటి ఉండాలి. ముఖ్యంగా డబ్బు విషయంలో లెక్కల విషయంలో చాలా పారదర్శకంగా క్లియర్గా అన్ని విషయాలు తెలుసుకునేలా ఉండాలండి. లేదంటే గతంలో జరిగినటువంటి చిన్న చిన్న పొరపాట్లు కూడా దృష్టిలో పెట్టుకొని వారితో కొంచెం నిదానంగా వ్యవహరించడం అనేది ఉండదన్నమాట. ఆవేశపడితే పార్ట్నర్ దెబ్బతినేటువంటి ప్రమాదం అయితే ఉందండి. ఇక కుటుంబ జీవితం వ్యక్తిగత సంబంధాల విషయానికి వస్తే చాలా రోజు రేపటి రోజు సున్నితమైనటువంటి సమయం అండి. రేపటి రోజు విషయం ఏంటంటే కనుక మీకు మీ కుటుంబ సభ్యుల నుండి అంటే తల్లిదండ్రులు అన్నదమ్ముల నుండి అక్క చెల్లెల నుండి పూర్తి సపోర్ట్ అనేది రేపటి రోజు పొందబోతున్నారు. మీరు ఏ ఇబ్బందులు ఉన్నా కూడా వాళ్ళు కూడా మీకు అండగా నిలబడతారు. ఇంట్లో బయట కూడా మీకు అనుకూలమైన వాతావరణమే రేపటి రోజున ఎక్కువగా కనిపిస్తుంది. సానుకూలంగా కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా భార్యాభర్తల మధ్య కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీ ఇద్దరి మధ్య చిన్న చిన్న అపార్థాలు ఒకరిని ఒకరు తప్పుగా అర్థం చేసుకునేటువంటి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉన్నాయండి. కాబట్టి దీనికి కారణం కూడా మీ కోపం లేదా మీ యొక్క ఒత్తిడి కావచ్చు. అలాగే ఉదాహరణకు ఆఫీస్ నుండి అలసిపోయి ఇంటికి వచ్చినప్పుడు మీ భార్య లేదా భర్త ఏదైనా కానీ మామూలు విషయం అడిగినా కూడా మీరు చిరాగ్గా ఇటువంటివి సమాధానాలు చెప్పవచ్చు. దానివల్ల నన్ను పట్టించుకోవడం లేదని చెప్పి వారు బాధపడవచ్చు. లేదంటే వారు ఏదైనా చెబితే మీరు ఫోన్ చూసుకుంటూ వినడం లేదని చెప్పడం లేదని చెప్పి దాని దగ్గర కొంచెం గొడవలు జరిగేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి రేపటి రోజున భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసేటువంటి సమయం ఉంచుకోవాలి. ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకోవాలి. ఇక ప్రేమికుల పరంగా కూడా రేపటి రోజు చాలా అనుకూలమైన రోజుగా చెప్పుకోవాలండి. సహనము ఓపిక రేపటి రోజు మీ బంధాన్ని కాపాడేటువంటి రెండు ముఖ్యమైన ఆయుధాలు. ఆరోగ్యపరంగా కూడా మీ ఆరోగ్యం పర్వాలేదు అన్నట్లుగానే ఉంటుంది. పెద్దగా అనారోగ్య సమస్యలు ఏవి కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టవండి. కానీ ఇందాక మనం చెప్పినట్లు కోపం ఒత్తిడి వలన బీపీ తలనొప్పి అలాగే నిద్రలేమి సమస్యలు అనేవి రేపటి రోజు మిమ్మల్ని వెంటాడబోతున్నాయి. అలాగే రేపటి రోజున
మీకు అనుకూలమైనటువంటి దైవం రేపటి రోజు ఖచ్చితంగా కూడా ఎక్కడ దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి శివాలయంలో దీపం పెట్టుకొని తర్వాత రాహుకాల సమయంలో దుర్గమ్మ వారి గుళ్ళో దీపం వెలిగించడం వల్ల మీకు అండకాలు కూడా అనుకూలంగా అయితే ఉంటుందండి. మరి తెలిసినా కానీ ఈ రాశి వర్గ జాతక ఫలితాలను తిరిగి రేపు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.